హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు పృథ్వీ. పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు పృథ్వీకి తాజాగా గట్టి షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించాలని గతంలో కోర్టును ఆశ్రయించింది. దీంతో నటుడు పృథ్వీ తన భార్యకు మనోవర్తి చెల్లించాలని కోర్టు తెలిపింది. కానీ కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు నటుడు పృథ్వీరాజ్కు కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏమైందనే విషయానికి వస్తే నటుడు పృథ్వీరాజ్ 1984లో శ్రీలక్ష్మిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా బాగానే ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో అనివార్య కారణాల వల్ల ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. దీంతో శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అనంతరం 2015లో కోర్టును ఆశ్రయించింది. అదే క్రమంలో తన భర్త పృథ్వీరాజ్ నుంచి తనకు నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరింది. ఎందుకంటే పృథ్వీరాజ్ సినిమాలు చేసిన సమయంలో అతడికి అయ్యే ఖర్చులన్నీ తన కుటుంబమే చూసుకుందని కూడా కోర్టు తెలిపింది ఆవిడ శ్రీలక్ష్మి. కానీ అతడు సినిమాల్లోకి వెళ్ళాక తనను వేధిస్తూ ఉండేవాడని పేర్కొంది. అదే సమయంలో 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు అప్పట్లో ఫిర్యాదు చేసింది శ్రీలక్ష్మి. ఇక ఆ సమయంలోనే తన భర్త సినిమాలు సీరియల్స్ చేస్తూ నెలకు 30 లక్షలు సంపాదించడంతో తనకు భరణం ఇప్పించాలని కేసు ఫైల్ చేసింది శ్రీలక్ష్మి. దీనిపై కోర్టు 2022లో తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు శ్రీలక్ష్మికి అయిన కోర్టు ఖర్చులతో పాటు నెలకు 8 లక్షల రూపాయలు 10వ తేదీ లోపల చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే నటుడు పృథ్వీరాజ్ కోర్టు ఆదేశాలను పాటించకపోవడమే కాక కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. చూడాలి మరి చివరికి ఏమవుతుంది. అయితే వాస్తవానికి అయితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మాత్రం జనసేనలో యాక్టివ్గా ఉన్నారు. ఇంతకుముందు వైసీపీలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వర్క్ చేశారు ఆయన. సో కొన్ని ఆయన మీద అలిగేషన్స్ రావడంతో అవి ప్రూవ్ అయినాయి. సో దాంతో టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన బయటకు వచ్చేసారు. దాని తర్వాత జనసేనలోకి వెళ్ళారు. జనసేనలో యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేస్తానని కూడా చేయలేదు ఆయన. సో రీసెంట్గా కూడా ఆయన ఏపీ ఎలక్షన్స్లో కూడా జనసేన తరఫున చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు, చాలామంది సినీ తారలు, ఇంకా సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున, ఇంకటి జనసేన తరఫున, కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. కానీ జనసేనలో యాక్టివ్గా ఉన్న పృథ్వీరాజ్ మాత్రం ఎప్పుడు కూడా ఎక్కడ ప్రచారం చేయలేదు. సో ఇది పృథ్వీరాజ్కి జరిగిన షాక్ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.